హోపనోపోనో ఫర్ మనీ బ్లాకేజెస్, ఫర్ అబండెంట్ మైండ్ సెట్ కోసం చేస్తున్నాము. అంటే వీ కెన్ డూ హోపనోపోనో ఫర్ ఎనీథింగ్ ఇన్ లైఫ్. అంటే హో పొనోపోనో అంటే హో అంటే టు మేక్, పొనోపోనో అంటే రైట్, 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 2 times రైట్ అన్నమాట. వాట్ ఎవర్ ఈజ్ నాట్ రైట్, ఏదైతే రైట్ గా కరెక్ట్ గా లేదో మన లైఫ్ లో, ఆ లైఫ్ లో కరెక్ట్ గా లేనప్పుడు పర్ఫెక్ట్ గా కరెక్ట్ గా ఉండడం అనేది మన యొక్క బర్త్ రైట్ అన్నమాట. డివినిటీకి కనెక్ట్ అయ్యండి. డివినిటీ అంటే అంత పర్ఫెక్ట్, అంత ఆనందంగా సంతోషంగా బాగుండడం. మన ఆ డివినిటీ తోటి కనెక్షన్ ఎక్కడో చోట కోల్పోవడము, లేకపోతే కొత్తగా ఏమన్నా మనము ఏర్పరచుకోవడము, ఆర్ కలెక్షన్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ ది మన లైఫ్లో కానీ ఎక్స్పీరియన్సెస్లో కానీ పూర్వజన్మల నుంచి కానీ కొద్దిగా క్యారీ చేసుకోవడం వల్ల కొంచెము మన పాత్లో ఏదైతే మార్గంలో మనం వెళ్తున్నామో అందులో కొన్ని కరెక్ట్గా లేనప్పుడు మనకి ఏదో ఒక డిఫికల్టీ లాగా ఉంటుంది. ఆ డిఫికల్టీ కెన్ బి ఆ డిఫికల్టీ అనేది మన యొక్క రిలేషన్షిప్లో కావచ్చు, తర్వాత మనీలో కావచ్చు, మన కాన్సెప్ట్ ఆఫ్ మనీ కావచ్చు, ల్యాక్ ఫీలింగ్, నాకు ఇది లేదు అది లేదని ఒక అసంతృప్తి అన్నమాట లైఫ్లో. అది కావచ్చు, హెల్త్ ఇష్యూస్ కావచ్చు, అలా రకరకాలుగా మనకు ఏదో ఒకటిగా అది మన బయటకు కనిపిస్తూ ఉంటుంది లైఫ్లో. అంటే ఈ లైఫ్లో బయటకు ఏది కనిపిస్తుందో అదేంటి, ఇట్ ఈజ్ నథింగ్ బట్ మన యొక్క ప్రతిబింబం, మన యొక్క ఎనర్జీ ఫీల్డ్ ఏదైతే ఉందో అది ఏదైతే చూపిస్తూ ఉందో ఆ ప్రతిబింబమే మన జీవితం. అంటే ఏదైనా ఒకటి బాగలేదు అంటే మనలో ఏదో ఒకటి మన లోపల ఏర్పడిన డేటా బ్యాంక్, కంప్యూటర్ ఏదైతే అది మన యొక్క ఇన్నర్ చైల్డ్ ఆర్ సబ్ కాన్షియస్ మైండ్, అందులో ఏర్పడిన కొన్ని మెమరీస్ వల్ల కొన్ని భావాలు అవి రీప్లే అయ్యి ఆ నెగిటివ్గా బయటికి అవి రీప్లే ఏదో ఒక ట్రిగర్ తోటి అవి రీప్లే అయ్యి బయటికి మన జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి. మనం వాటిని కరెక్ట్ చేసుకోవడం అనేది మనం చేసుకునే పని హోపనోపోనోలో చేస్తాము. అయితే హోపనోపోనో అనేది యాక్చువల్గా మీరు క్లాస్కి అందరూ అటెండ్ అయ్యారా? అంతకుముందు హోపనోపోనో 2 times మాస్టర్ క్లాస్ పెట్టాము, చూసారా? లేదా? ఉంది, చూడండి. అవి మన యూట్యూబ్లో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, చేసుకుని అవన్నీ పాత వీడియోస్ కూడా చూడండి. చాలా మీకు అవగాహన కలుగుతుంది. కొన్ని చాలా టెక్నిక్స్ కూడా అందులో వస్తాయి మీకు, అవి చూసుకుని చేసుకుంటూ కూడా ఉండొచ్చు. సో ఇదేంటి, అది ఇది హవాయన్ ఫర్గివ్నెస్ టెక్నిక్ అన్నమాట. హవాయి అనేది పేరు విని ఉంటారు కదా, హవాయి ఐలాండ్స్. ఆ ఐలాండ్స్ పాసిఫిక్ సముద్రంలో ఐలాండ్స్ అన్నమాట. అక్కడ ఉండే ప్రజలు చాలా ప్రశాంతంగా మంచిగా ఐలాండ్స్లో చాలా ఇదిగా ఉంటారన్నమాట. వాళ్ళ జీవితాల్లో మనకు జీవితంలో మనం ఎవరితోనో కొట్లాడుతామో, ఎవరితోనో మనస్పర్ధలు వస్తాయి. ఇలా రకరకాలుగా వచ్చినప్పుడు ఆ ఫ్యామిలీస్ అందరినీ కహూనా అంటారన్నమాట. కహూనా అంటే ఇప్పుడు మనకు ఊళ్ళో పెద్దలు ఉంటారు కదా, పూజారుల్లాగా అలా ఇలాగా ట్రైబల్ ఏరియాలో పెద్దలు ఉంటారు. ఆ విధంగా వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళందరినీ మాట్లాడించి ఒకళ్ళతో ఒకళ్ళకి వాళ్ళ తప్పులు ఏమన్నా ఉంటే క్షమాపణ చెప్పమని, మనం ఇక్కడ నుంచి రికన్సైల్ బాగా ఉందాము, కలిసిమెలిసి ఉందాము అని అలా అనుకుని అది ప్రాసెస్ చేయడం ద్వారా వాళ్ళ మనసులన్నీ తేలికపడి మళ్ళీ జీవితాన్ని మామూలుగా గడపడానికి వీలవుతుంది. ఇప్పుడు మనం చూడండి లైఫ్లో ఎవరితోనో ఒకరితో చిన్న మనస్పర్ధ వస్తే అది ఇంకా జీవితాంతం ఉంటుంది. అది చాలా చిన్నదే కావచ్చు, ఏదో ఒక మాట అనడమో ఏదో, నన్ను అన్నారు ఈ మాట, అలాంటి మాటలు ఎప్పుడో చాలాసార్లు వినుంటాము, మనకు తెలియకుండా ఎంతో మంది అని ఉంటారు మనల్ని.
కానీ మనకు తెలుసో, లేతే వాళ్ళు అన్నారని ఎవరో చెప్తేనో, మనము మనసులో కష్టం పెట్టుకొని ఇక వాళ్ళతోటి దూరం అయిపోతాం. ఇంక ప్రతి విషయాన్ని వాళ్ళు చేసిన ప్రతి దాన్ని భూతద్దంలో చూసి పెద్ద పెద్దదిగా చేసుకొని మనకు నెగెటివ్‌గా మాట్లాడుతున్నారని, నెగెటివ్ చేస్తున్నారని ఇలాగేం చేస్తాము? విల్ బి టాకింగ్ నెగెటివ్‌లీ అబౌట్ దట్ పర్సన్. ఆలోచన ద్వారా, మనసు ద్వారా, మనం చేసే పనుల ద్వారా ఆ వ్యక్తి గురించి నెగెటివ్‌గా ఆలోచించి, మాట్లాడి, వేరే వాళ్ళతో ఎక్స్‌ప్రెస్ చేసి ఎంతో నెగెటివ్ ఎనర్జీని మనం అక్యుములేట్ చేసుకుంటాం. కూడగట్టుకుంటున్నాం. అంటే మనకొచ్చేదే తక్కువ ఎనర్జీ. మనం గ్యాదర్ చేసుకునేదే చాలా తక్కువ ఎనర్జీ. దాంట్లో అసలొచ్చేదానికన్నా ఎక్కువ మనం ఖర్చు పెట్టేస్తున్నాం. దానివల్ల ఏంటి? జీవితంలో సరైన మార్గంలో మనం వెళ్ళడానికి, సరైన సంతోషంగా, ఆనందంగా ఉండడానికి కావాల్సిన అన్నిటికీ అడ్డంకులు ఏర్పడతాయి. జనరల్‌గా ఇప్పుడు మనం మనీ, ఫైనాన్స్ అనేది మనం తీసుకున్నాం గాబట్టి ఇక్కడ టాపిక్‌లో వాట్ ఈస్ యువర్ రిలేషన్‌షిప్ విత్ మనీ? మనీతో నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు? ఇప్పుడు మనీ గురించి మనం అనుకోగానే మనకు మనసులో ఏదో ఒక భయమో, బాధో, అమ్మో! అయిపోతే ఎలాగా? లేకపోతే ఎలాగా? అని ఏదైనా ఒక నెగెటివ్ ఇది మన లోపల వెంటనే లోపల ఒక భావన ఏర్పడుతది. అది ఎక్కడి నుంచి వచ్చింది? అది మన యొక్క కల్చర్‌లోనో లేతే పెద్దవాళ్ళు మాట్లాడడమో ఇన్ ద నేమ్ ఆఫ్ పొదుపనో లేదంటే జాగ్రత్త నేర్పించాలనో మనకు ఆల్మోస్ట్ అన్ని కల్చర్స్‌లో గూడా దాన్ని ఒక నెగెటివ్‌గా మనీ చుట్టూ ఒక నెగటివిటీని ఏర్పరిచారనమాట. అదే మనందరి మనసులోనూ ఉంటది. ఉండి మనకు ఆ మనీని రిసీవ్ చేసుకోవాలన్నా లోపలెక్కడో భయముంటది. ఖర్చు పెడుతున్నా లోపలెక్కడో ఒకలాంటి బాధ ఉంటది. ఎక్కువొచ్చినా భయముంటది. రాకపోతే రాలేదన్న బాధుంటది. అంటే ఏంటి? ఏది దాంతో సరిగ్గా లేదు. మన యొక్క భావన అనేది మనీతోటి సరిగ్గా లేదు. ఇప్పుడు చూడండి మీకు ఏదైనా ఒక ఇష్టమైన ఆహారం ఉంది. సపోజ్ మీకు ఏదో ఫ్రూట్ అంటే ఇష్టం. ఒక అరటిపళ్ళంటే ఇష్టం అనుకోండి. మీకెవరో 10 గెలాలు అరటిపళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు. అబ్బా! ఇన్నొచ్చాయి ఏం చేయను అని మీకేం బాధేం అనిపించదు. వాటిని చూడగానే మీకు మనసులో సంతోషం కలుగుతది. మీకు కావాల్సినవి మీరు ఉంచుకుంటారు. పాడైపోతారు కాబట్టి అందరికీ ఇస్తారు. అందరికీ ఇచ్చినప్పుడు కూడా మీకు ఎంతో మనసులో సంతోషం కలుగుతది. సంతోషం కలుగుతది. అంటే ఈవెన్ టు షేర్ దట్ యూ ఫీల్ వెరీ హ్యాపీ. ఆహారం. అలాగే ఇంకేదన్నా. ఒకవేళ బట్టలో లేతే ఇంకోటి ఏదన్నా. సపోజ్ ఒక నగ వేసుకున్నారనుకోండి. ఆ నగ అమ్మో! ఇది రూ. 1,00,000 అది నేను వేసుకున్నాను. నన్ను చూసి వాళ్ళేమనుకుంటారో అని నీకేం భయం అనిపించదు. యూ యూ వాంట్ టు షో ఇట్ టు ద పీపుల్. వాళ్ళేదో బావుంది. అరే! చాలా బావుంది. అందంగా ఉంది. నీకు బావుంది. ఇలాగంటే యూ ఎంజాయ్ ఇట్. కానీ అదే ఒక ఇంత కట్ట డబ్బులు పట్టుకున్నావనుకోండి. ఆ డబ్బులు పట్టుకొని నువ్వు ఇలా బయటకి తిరుగుతూ ఉంటే, అది చూస్తే వాళ్ళేమనుకుంటారో అని తెలియకుండానే గబుక్కున లోపల పెట్టేసుకుంటాం. అంటే తెలియని ఇప్పుడు అది ఈ 50,000 నీ చేతిలోది. ఈ దండ నీదో రూ. 1,00,000. దీని గురించి నీకు భయం లేదు. బాధ లేదు. యూ ఎంజాయ్ ఇట్, షోయింగ్ ఇట్ టు అదర్స్. షేర్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నావు. వాళ్ళు చూసి బావుందంటే సంతోషపడుతున్నావు. ఈ డబ్బుల దగ్గరకొచ్చేటప్పటికి తెలియకుండానే ఒకలాంటి ఇన్‌హిబిషను, ఒకలాంటి భయము, అంటే మనకు తెలియని రకరకాల భావాలుంటాయి మనసులో. అవి తెలీదు. ఎంత డీప్‌లీ ఇంప్రింటెడ్ ఉంటాయంటే, మనం ఎంత వర్క్ చేసినా ఇంకా లోపలికెళ్ళిన కొలది ఇంకొంచెం ఏదో ఉంటది ఆ మనీ మీద. కాబట్టి మనం వి హావ్ టు కంటిన్యూయస్‌లీ వర్క్ ఆన్ ఇట్. దాని గురించి అర్థం చేసుకున్న తర్వాత దాన్ని మనం క్లియర్ చేసుకొని, ఆ పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ మనీని మనం పెంచుకుంటూ వెళ్ళి
ఏదైతే మన యొక్క సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఇక్కడ మనకు సూపర్ కాన్షియస్, కాన్షియస్, సబ్‌కాన్షియస్. సూపర్ కాన్షియస్ అనుకోండి. సూపర్ కాన్షియస్ స్పిరిట్ అన్నమాట. మన యొక్క హైయర్ సెల్ఫ్ కింద అనుకోండి. ఆ హైయర్ సెల్ఫ్ డివినిటీతో కనెక్ట్, జీవాత్మ, పరమాత్మ అంటాం కదా! ఈ ఆత్మ అనేది పై దాంతో కనెక్ట్ అవుతూ ఉంటది. కాన్షియస్‌నెస్ అనేది మనం మాట్లాడి, మనం ఆలోచించి, వివేకము, వివేచన అన్నీ ఉంటాయి గదా! అలా చేద్దాము, ఇలా చేద్దాము, ఈ ఆలోచనలు ఉండేదంతా మనకు కాన్షియస్ మైండ్. సబ్ కాన్షియస్ మైండ్ అనేది అది ఇంకా డీపర్‌గా లోపలికుంటది. అది మెమరీ బ్యాంక్ అన్నమాట అది. అది మూసుకొని వస్తూ ఉంటది. పూర్వజన్మలవి, ఈ జన్మలవి. ఎప్పుడో చిన్నప్పుడు ఎవరో నిన్ను ఒక అన్న మాటో, ఒక భావనో ఏదో ఒకటి అన్నీ కూడా నువ్వు క్యారీ చేసుకుంటూ వస్తుంటావు. అది దానికేమి ఇది మంచి, ఇది చెడనే ఉండదు. ఇది ఇలా ఉంది అంటే, ఓహో! ఉంది. దాని మీదే వర్క్ చేస్తూ ఉంటుంది. కాన్షియస్ మైండ్ మనకు రకరకాలుగా పనిచేస్తూ ఉంటది. ఇప్పుడు మనం కాసేపు ఈ క్లాస్ మాట్లాడతాము. కాసేపు అయిపోయాక ఇంకేదో మాట్లాడతాము. అంటే కాన్షియస్ మైండ్ రకరకాలుగా పరిపరి విధాలుగా మాట్లాడుతూ చేస్తూ ఉంటది. సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఏవైతే ఇంప్రింట్స్ ఉన్నాయో, ఆ మెమరీ బ్యాంక్‌లోంచి ఏదన్నా ఒక ట్రిగ్గర్ అయ్యి అది బయటకొచ్చిందంటే, అదే రిపీట్ అవుతూ ఉంటది. అదే మన జీవితంలో ఏదో ఒకటిగా బయటకొస్తుంది. అది ఒక రిలేషన్ ప్రాబ్లమ్ కావచ్చు, లేదంటే కెరియర్‌లో ప్రాబ్లమ్ కావచ్చు, ఫైనాన్షియల్ కావచ్చు. ఏదో ఒకటి, ఒక సమస్యగా మనకు బయటికి కనిపిస్తూ ఉంటుంది. ఇదేంటి ఇది రిపీటెడ్‌గా చెప్తూ దాన్ని బయటికి మనకు రిఫ్లెక్ట్ అయ్యేలా చేస్తుంది. జీవితంలో రిఫ్లెక్ట్ అయ్యేలా చేస్తుంది. అంటే ఇట్స్ మోర్ పవర్‌ఫుల్. మనం ఏం చేస్తున్నాం, ఆ సబ్‌కాన్షియస్‌లో ఉన్న మెమరీ బ్యాంక్‌లో ఏవైతే మెమరీస్ రీప్లే అవుతున్నాయో, వాటిని నెమ్మదిగా మనలోంచి బయటికి పంపించేసి, అంటే మనకొచ్చే ప్రతి సమస్య గూడా మన యొక్క మెమరీ బ్యాంక్‌లో ఉండే నెగటివిటీ రీప్లే అవుతున్నది బయట కనిపిస్తుంది. అందుకని బయట ఏది జరిగినా దీనికి కారణం వాళ్ళు కాదు. మనం అన్నమాట. నాలో ఉండే మెమరీ బ్యాంక్‌లో నా గుర్తులోంచి అది బయటకొచ్చి అది బయట అర్థమవుతూ ఉంది. అంటే అది మనం నమ్మినా, నమ్మకపోయినా అది అది అర్థం చేసుకొని దాని మీద యూ హావ్ టు వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్. మన లోపల మనం వర్క్ చేయాలి. క్లియర్ చేసుకోవడం అన్నమాట. క్లెన్సింగ్ అన్నమాట. అండ్ ఇట్స్ ఏ హొపోనోపోనో ఈస్ ఏ వర్కింగ్ రిలేషన్ విత్ ది డివినిటీ. ఇప్పుడు మామూలుగా మనకు తెలుసు మనందరికీ దేవుడంటే నమ్మకం ఉంది. దేవుడిని నమస్కారం పెట్టుకుంటాం, పూజలు చేస్తాము, గుడికెళ్తాము, కొబ్బరికాయలు కొడతాము. ఇయన్నీ చేస్తాం. చేస్తున్నామే కానీ దేవుడి దగ్గరికెళ్ళి బాబు ఈ పనుంది నాకు కొంచెం ఈ పని చేసి పెట్టు అంటే ఆయన చేస్తాడో లేదో తెలీదు మాకు. ఒకసారి అవుతుంది, ఒకసారి అవ్వలేదు. ఏమో దేవుడు నా యందు కరుణ లేదు, అందుకని జరగలేదు. నా కర్మ ఇలా ఉందనుకుంటాము. ఒకవేళ అయితే అమ్మ దేవుడు కరుణించాడు అయ్యిందని. అంటే ఏంటి గాలిలో దీపం పెట్టినట్టుగా ఉంటుంది మన బిహేవియర్ విత్ ది డివినిటీ. ఇదేంటంటే ఇందులో ఆవిడ ఏం చెప్తుందంటే ఇట్స్ ఎ వర్కింగ్ రిలేషన్ విత్ ది డివినిటీ అన్నమాట. అంటే మనము ఈ పనులు ఇలా చేయడం ద్వారా ఆ డివినిటీ నుంచి మనకిలా వచ్చి ఈ రిజల్ట్ అనేది ఇలా వస్తుందనేది కొంత నమ్మకంగా జరగడం అనేది మనకి ఇందులో గమనిస్తాం. అంటే మనం నేర్చుకునే దివ్యశక్తిపాత యోగ ప్రక్రియలు ఆల్మోస్ట్ అన్నిట్లో గూడా గాలిలో దీపం పెట్టినట్టు ఉండవు. ఏదైనా మనం ఏదో ఈ చక్రాస్ అంటే ఏదో చక్ర అలా చేయండి, ఇలా చేయండి అని చెప్తారు పుస్తకాల్లోనో, ఎక్కడో చదివో చెప్తారు. అది రియల్ ఎక్స్‌పీరియన్స్ కాదు. ఇందులో ఏంటి ఆ డివైన్ నుంచి వచ్చిన ఈ పద్ధతిలో ఇలా చేయండి అనేదే మనం నేర్పిస్తాం గాబట్టి, తప్పకుండా వాళ్ళకి ఏదో ఒక రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అది కొంచెం ముందా, వెనకాల
ఆ యొక్క శక్తి ఎంత శక్తి కావాలో అంత మనం ఇస్తున్నామా లేదా దాన్ని బట్టి అది జరుగుతూ ఉంటుంది. సో ఇది కూడా యూ కెన్ డెవలప్ ఏ వర్కింగ్ రిలేషన్ విత్ ది డివినిటీ. డివినిటీ అంటే మీ ఇష్టదైవం కావచ్చు, దేవుడు కావచ్చు, డివైన్ క్రియేటర్ అంటాడు మొర్నా సిమియోనా అని. మొర్నా నల్లమాకు సిమియోనా అని ఆవిడ ఈ హొపనొపోనోని ఆవిడ బయటకి తీసుకొచ్చారనమాట. ఆ హవైయన్ ఐలాండ్స్‌లో ఆవిడ ఒక ప్రొఫెసర్‌గా ఉండేవారు. నర్సింగ్ దాంట్లో వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చేదావిడ. తర్వాత ఆవిడ డాక్టర్ హ్యూలెన్ అని, ఇహియా కలా హ్యూలెన్ అని ఆయన ఆవిడ దగ్గర నేర్చుకున్నారు. ఆయన ఒక సైకోథెరపిస్ట్ అనమాట. ఆయన ఆవిడ దగ్గర నేర్చుకుని వాళ్ళు చాలా సెమినార్స్ అవి కూడా చేస్తారు. ఆయన ఏం చేస్తాడంటే ఈ హవాయియన్ ఒక ప్రిజన్‌కి అసైలంలో చాలా మంది మానసిక ఆహ్, రోగులు క్రిమినల్స్ అన్నమాట. వాళ్ళు ఉంటే అక్కడ ఆయన వర్క్ చేయడానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే వాళ్ళెవరితోనూ మాట్లాడడు. వాళ్ళకేమి మెడిసిన్స్ ఏమి ఇవ్వడు ఆయన. ఇవ్వకుండా ఆయన ఏం చేస్తాడు, వాళ్ళకి వాళ్ళ ఫైల్స్ చదువుతూ ఒక్కొక్క ఫైల్‌లో వీడు ఏ క్రైమ్ ఎలా చేశాడు? ఎలా చంపాడు? ఏం చేశాడు? ఎంత క్రూరంగా చంపాడు? రేప్ చేశాడు? ఇయన్నీ చదువుతుంటే ఆయనలో కొన్ని భావాలు రేకెత్తుతాయి కదా! మనకేదైనా మన టీవీలో చూసినా మనలో భావాలొస్తాయి కదా! ఈ భావాలు నాలో ఏ మెమరీలోంచి, ఏ గుర్తులోంచి ఇది బయటకొచ్చింది. ఫర్ దట్ హి ఈస్ క్లీనింగ్ హిమ్సెల్ఫ్ అన్నమాట. తనని తాను ఈ హొపనొపోనో టెక్నిక్‌లో క్లీన్ చేసుకోవడం ద్వారా ఈయన చేస్తూ పోతున్న కొలది వాళ్ళలో మార్పొస్తది. వాళ్ళందరూ కూడా కొంతకాలానికి ఒక 6-8 మంత్స్ లోపల వాళ్ళందరూ నార్మల్ అయిపోయి వాళ్ళు రిలీజ్ అయ్యి ఎళ్ళిపోతారు. సో, అది బాగా ప్రాచుర్యంలోకొచ్చి జో విటాలే అని ఒకాయన ఉంటారు. ఆయన సీక్రెట్ బుక్‌లో కూడా ఉంటారతను. ఆయన హ్యూలెన్ గారిని కలిసి వాళ్ళిద్దరూ కూడా దీన్ని బాగా ప్రచారంలోకి తీసుకొచ్చారు. అయితే మనము చెప్పేదేంటంటే హొపనొపోనోలో ఒరిజినల్‌గా ఆవిడ మోర్నా సిమియోనా గారు కొన్ని ప్రేయర్స్ లాగా ఆవిడ తయారు చేస్తాం కొన్ని స్టెప్స్‌లో. ఆ స్టెప్స్‌లో రిలవెంట్ స్టెప్స్‌తో మీకు చేయిస్తూ ఉన్నాము. మామూలుగా హ్యూలెన్ గారు వాళ్ళదేంటంటే 4 ఫ్రేజెస్ ఉంటది. అవేంటంటే ఐ లవ్ యూ, ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్‌గివ్ మీ, థాంక్ యూ. ఇది మీరు అనుకుంటూ ఉండండి అంటారు. అనుకుంటూ ఉంటే కొంత మన యొక్క ప్యూరిటీ ఆఫ్ దీన్ని బట్టి కొంత రిజల్ట్ వస్తుంది. ఆ ఎనర్జీ మనకు కనెక్ట్ అయ్యి రావడానికి కొంత టైం పడుతుంది. చాలామంది చాలా రోజులు చేసాం మాకేం రాలేదనే వాళ్ళు కనిపిస్తారు. అందులోనే అడ్వాన్స్‌డ్ అని చెప్పి వాళ్ళు 100% రెస్పాన్సిబిలిటీ నాది అనుకుని చేయమని అంటారు. ఇలా రకరకాలుగా డెవలప్ చేశారు. సో, మనం చేసేదేంటంటే ఆహ్, ఆ ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఆవిడకి ఏదైతే ఆహ్, ఆ డివైన్ లైఫ్ ఫోర్స్ ఆవిడకి కొన్ని ప్రేయర్స్‌గా ఇలా చెయ్యి, ఇలా చేయమని ఆవిడకిచ్చిన వాటిని ఆవిడ డెవలప్ చేసి మోడర్న్ ఫార్మ్ ఆఫ్ హొపోనొపోనోని డెవలప్ చేసిన ప్రేయర్స్ తోటి నేను మీకు చేయిస్తాను. దానివల్ల మనకు తొందరగా రిజల్ట్ రావడం అనేది మనం గమనించాం. సో, ఇక్కడి వరకు మనం హొపోనొపోనో మనం ఎందుకు చేయాలి? ఏం చేయబోతున్నాము? మన యొక్క ఇప్పుడు మనీ గురించి మాట్లాడుతాం కాబట్టి ఆ మైండ్‌సెట్ ఏర్పడిన దాన్ని మనం ఎలా క్లియర్ చేసుకుంటాం? అయితే ఎనీథింగ్ ఈజ్ మనలో ఏదన్నా బ్లాక్స్ ఏర్పడి ఉంటే మనీ ఈజ్ ఆల్సో ఎనర్జీ. మనీ అనేది కూడా ఒక శక్తి అంతే. ఇప్పుడు మనం గాలి పీల్చుకుంటున్నాము అదొక శక్తి. సూర్యరశ్మి ఉంది అదొక ఎనర్జీ. మనం చేసే ప్రతి పని కూడా ఏదో ఒక ఎనర్జీయే గదా! ఆహారం తీసుకుంటున్నాం. ఆహారం ఏంటి? అది ఒక ఎనర్జీ. ఆ ఎనర్జీ ఏంటి? ఏదో సూర్యరశ్మి, వాటరు, మినరల్సు అది తీసుకొని అది మళ్ళీ మనలో శక్తిగా మారి మనము ఈ పనులన్నీ చేయడానికి గాలి పీల్చుకోవడం ద్వారా శక్తి ఎళ్తది మనకు. ఇలా అన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. కానీ మనీ దగ్గరకొచ్చినప్పటికి అది వేరే. ఇప్పుడు గాలి రేపొద్దున నాకు లేవగానే గాలి ఉంటుందా లేదా? నేను బతకడానికి గాలి అవసరము. గాలి ఉంటుందా లేదా అని మనకేం బెంగ లేదు. మనం పుట్టాము. పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మనకు కావాల్సిన గాలి ఎప్పుడూ
వర్షం పడుతుంది, పడదు. ఏదో ఒకటి మొత్తానికి మనకు వస్తూనే ఉంది. అంటే ఎవ్రీథింగ్ ఇన్ ద యూనివర్స్ ఈజ్ అబండెంట్. నిజంగా మనం ఒకసారి ఆలోచిస్తే ఇంతమంది ఉన్నాం. 130 కోట్ల మంది ఎంతమంది ఉన్నామంటారు కదా! ఇంతమందికి ఆహారం ఏంటి? ఇంతమందికి నీళ్ళేంటి? ఏది కావాలంటే ప్రతివాడు అన్ని తింటున్నారు కదా! ఏదో ఒకటి తింటున్నారు కదా! వాడికి కావాల్సిన నూనె ఎక్కడి నుంచి వస్తుంది? వాడికి రైస్ ఎక్కడి నుంచి వస్తుంది? గోధుమ పిండి ఎక్కడి నుంచి వస్తుంది? కూరగాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అంటే ఏదో ఒక మెకానిజం ఓవరాల్‌గా అన్ని చోట్ల అన్నీ ఏదో అయ్యి అందరికీ ఏదో ఒకటి అందేలాగా ఒక ఎక్కువ ఖర్చో, తక్కువ ఖర్చో మొత్తానికి ఒక అందేలాగా ఒక మెకానిజం అనేది పనిచేస్తుంది. ఇప్పుడు ఇవాళ మనం ఒక ఆహారం తిన్నామంటే అసలు అది ఎక్కడి నుంచి ఎవరు పండించారు? ఆ రైస్ ఎక్కడ ఎవరు పండించారు? ఎంతమంది పని చేస్తే అది పండింది? అది ఎక్కడ ఏ మిల్లులో అయ్యింది? ఎంతమంది దాన్ని మోసారో బస్తాలు? అక్కడి నుంచి వచ్చి ఏ షాప్‌కొచ్చింది? షాప్ నుంచి మన ఇంటికి ఎందుకొచ్చింది? మన ఇంటికి ఆ వండిన దాంట్లో ఆ ముద్దే మనం ఎందుకు తిన్నాం? ఇంట్లో రైస్ ఇంత తింటే నువ్వు ఇంత ముద్ద తింటే ఆ గిన్నెలు నీ వరకొచ్చాయి. అంటే ఎవ్రీథింగ్ అనేది ఇంటర్ కనెక్టెడ్. ప్రతీది. దీనికి ఎంతో మంది దాంట్లో దాని యొక్క వాళ్ళ యొక్క ఎఫర్ట్ ఉంటదండి. అలాగే మనం చేసే ప్రతి పనిలో, ప్రతి దాంట్లో ఎంతోమంది ఎఫర్ట్ ఉంటది. ఎంతో మందికి కనెక్షన్స్ ఉంటాయి. ఆకా కార్డ్స్ అంటారనమాట. ఆకా కార్డ్స్ అంటే ఆకాష్ కార్డ్స్ అది ఎనర్జీ బాండ్స్ అన్నమాట. అంటే ప్రతి పనికి, ప్రతి ఆలోచనకి మనం కలిసే ప్రతి వ్యక్తితో, వస్తువుతో మనకు దానికి బంధం ఏర్పడుతుంది. ఎనర్జీ బాండ్. అవి నెగెటివ్‌గా అయితే నెగెటివ్ బంధాలుగా ఉంటాయి. పాజిటివ్ అయితే పాజిటివ్ బంధాలుగా ఉంటాయి. ఇవన్నీ మన యొక్క ప్రోగ్రెస్‌కి ఉంటాయి. ఇప్పుడు నా చుట్టూ కొన్ని వేల తాళ్లతో నన్ను కట్టేసి ఉన్నారనుకోండి. నేను ఫ్రీగా మూవ్ అవ్వగలనా? లేను గదా! అది కనిపించడం లేదు. నేను మూవ్ అవుతున్నానని అనుకుంటున్నాను. కానీ నాకు అడుగు తీసి అడుగు పెట్టడానికి ఎన్నో ఇబ్బందులు. బయటికెళ్ళాలంటే ఏదో ఇబ్బంది. ఇంకోటంటే ఇంకో ఇబ్బంది. ఈ పనంటే అది. ఇయన్నీ ఏంటి? ఇవన్నీ రకరకాల ఇలాగెళ్తే ఇటు కార్డ్ పీకుతది. ఇలాగెళ్తే ఇటు కార్డ్ పీకుతది. అంటే ఇన్ని బంధాలతో మనం ఉండం. సో, ఫ్రీడమ్ ఫ్రమ్ థాట్. ఎంపవర్ యువర్‌సెల్ఫ్ ఈజ్ హోపోనోపోనో. మేక్ ఇట్ రైట్. యూ బికమ్ ఎ పోనో. పోనో మీన్స్ రైట్. నువ్వు కరెక్ట్ రైట్ విత్ యువర్ సెల్ఫ్ అన్నమాట. నీ సెల్ఫ్ తోటి నువ్వు ప్రాపర్‌గా అనుబంధంతో ఉండడం అనేది మనకు గొప్పతనం. సో, అది జరుగుతూ ఉన్న కొలది అన్ని సంబంధ బాంధవ్యాలు కరెక్ట్ అవుతాయి. సో, చేసుకుంటూ ఎళ్ళడమే. ఏదో ఇవాళ చేసాం, 2 రోజులు చేసాం అవ్వలేదు. ఇంకోటేదో నేర్చుకుందాం. నేర్చుకుంటే తప్పేం లేదు. బట్ డూ ఇట్. ప్రాక్టీస్ అయితే చేయండి. చిన్న రిజల్ట్ వచ్చినా ఏంటిది? ఇది దేని వలనొచ్చింది అనేది గుర్తుపెట్టుకొని చేస్తూ ఉన్న కొలది యూ విల్ గెట్ మోర్ రిజల్ట్స్. సో, అర్థమైంది గదా! సో, దీంట్లో మీకేం అర్థమైంది? ఏమైనా క్వెషన్స్ ఉంటే అడగండి. ఓ 5 మినిట్స్. ఓకే. అడగండి ఏమైనా క్వెషన్స్ ఉంటే. అంటే కాన్సెప్ట్ మనకు అర్థమైతే అంటే మనము ఏదో ఇప్పుడు ఒక సమస్య ఉంది. ఆ సమస్య కోసమని చేయడం లేదు ఇది. టు కరెక్ట్ అవర్ లైఫ్, కంప్లీట్ లైఫ్ మన జన్మని, పర్పస్ ఆఫ్ లైఫ్‌ని అన్నిటిని కరెక్ట్ చేసుకోవడానికి మనం నేర్చుకొని చేస్తూ ఉన్నాం. ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. ఏదో ఈ ఒక్కరోజు ఈ సమస్య తీరిపోతే రేపు ఇంకో సమస్య రాదనేది ఉండదు కదా! అందుకని మనం కరెక్ట్ చేస్తూ పోతున్న కొలది లైఫ్ ఎంపవర్ అయ్యి పీస్‌ఫుల్‌గా ఇట్ ఈస్ టు అచీవ్ పీస్, ఇన్నర్ పీస్ అన్నమాట. మనలో
మన యొక్క అంతర్గతమైన శాంతిని మనం అచీవ్ చేస్తాం. మనలో శాంతి ద్వారా మన కుటుంబంలో, సమాజంలో, ప్రపంచంలో శాంతి కలుగుతుంది. మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ హోపనోపోనో టు అచీవ్ ఇన్నర్ పీస్. నీలో ఇన్నర్ పీస్ ఎప్పుడైతే కలుగుతుందో అది ప్రపంచంలో రిఫ్లెక్ట్ అవుతుంది. దట్ ఈజ్ యువర్ లైఫ్. నీ యూనివర్స్ అది. వాట్ ఈజ్ యువర్ యూనివర్స్ ఈజ్ నీ లైఫ్ చుట్టూ ఏదుందో అదే నీ యూనివర్స్. మిగిలినంతా నీకేం సంబంధం లేదు. నీ యూనివర్స్ నువ్వు పీస్ఫుల్గా చేసుకోగలిగితే అదే బయట ప్రపంచంలో రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, ఉందా? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? మేడం నమస్తే, నేను దీప. చెప్పండి. ఇప్పుడు సబ్ కాన్షియస్ లో ఈ జన్మలో ఒకవేళ మనం ఏదైనా అనుకునేవి ప్రింట్స్ గా ఉంటాయా, లేదంటే గతంవి అలా క్యారీ అవుతుంటాయి? గతంతో కలిపి ఉంటాయి, గతం కూడా ఉంటాయి. ఇప్పుడు మనకు ఉండే ఇప్పుడు రిఫ్లెక్ట్ అవుతున్నది ఈ జన్మది కావచ్చు, వేరే జన్మది కూడా కావచ్చు. అదే అంతేకాకుండా మనకు ఇక్కడ అంటే నేను కొంచెం ఎక్కువ కొన్ని చెప్పాను, కానీ కొన్ని చెప్తాను, పర్వాలేదు. దానివల్ల ఏంటంటే మన నెగిటివ్ ఎక్కువ తీసుకుంటాం, పాజిటివ్ తక్కువ తీసుకుంటాం. మనలో ఏంటంటే ఏదన్నా ఒకటి చెప్పాం అనుకోండి, అమ్మో అదేమో ఇదేమో అనుకుని అవి ఎక్కువ ఆలోచిస్తారు. ఏం ఆలోచించకండి. ఇందులో ఒకటి ఉంటుంది, కన్సెప్షన్స్ మీద కూడా మనం ఒక ప్రేయర్ చేస్తాం. కన్సెప్షన్ అంటే ఏంటి? ప్రెగ్నెన్సీస్ అన్నమాట. ఈ ప్రెగ్నెన్సీస్ ఏంటి? తెలుసో తెలియకుండా కొన్ని అబార్షన్స్ జరుగుతాయి. అంటే ఫ్యామిలీలో జరగచ్చు, మనకు జరగచ్చు, ఫ్యామిలీలో జరగచ్చు, పూర్వీకుల్లో జరగచ్చు, మన రిలేటివ్స్లో జరగచ్చు, కొన్ని ప్లేసుల్లో జరగచ్చు, కొన్ని హాస్పిటల్స్లో జరగచ్చు. ఇలాంటివి ఆ సోల్స్, ఆ ఎర్త్ బౌండ్ సోల్స్ అంటారు అన్నమాట. ఆ సోల్స్ కూడా తిరుగుతూ ఉంటాయి, వాటికి మార్గం లేక అన్నమాట. అవి క్లియర్ కానప్పుడు ఏంటంటే అది ఏదో ఒక సమస్యగా మనకు కూడా కనిపిస్తుంటుంది. అలాగే మన యొక్క ఫ్యామిలీలో కొన్ని సూసైడ్స్ ఉంటాయి తెలియకుండా, కొన్ని సడన్ డెత్స్ ఉంటాయి. అవి ఎర్త్ బౌండ్ సోల్స్ అంటారు అనమాట. ఆ ఎర్త్ బౌండ్ సోల్స్ ఏంటి? అవి ఇంకా భూమి మీదే వాటికి మరణించామని కూడా తెలియకుండా, ఎక్కడున్నామో తెలియకుండా గందరగోళంగా ఉంటాయి అన్నమాట. సో దే విల్ బి ఏ బిట్ ఆఫ్ అవి, వాటి వల్ల కూడా కొన్ని మనకి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. సో మనం చేసే దాంట్లో ఏంటంటే ఈ హోపనోపోనోలో ఆవిడ వాటన్నిటిని కూడా క్లియర్ చేసే మార్గం మనం ఒక ప్రేయర్లో చేస్తాం అన్నమాట. ఇందులో నేను గైడెన్స్ ఇచ్చి చేయిస్తాను. అది 1-2 సార్లు నేనే చేస్తాను మీకు అందరికీ. దాంతో అవి కూడా క్లియర్ అవుతాయి అన్నమాట. సో ఏంటి, ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. మోర్నా సిమియోన్ ఆవిడ ఒక మ్యూజిషియన్ ఉంటారు. ఆవిడ చాలా బాగా పాడతారు. చాలా ఇది చేస్తే ఆమె చాలా బాగా పాడతారు, బాగా ఆఫర్స్ వస్తాయి, డబ్బులు కొంత వస్తూ ఉంటాయి. ఒక లెవెల్ దాటి ఆవిడ పైకి వెళ్లకుండా ఉంటారు. నాకు ఏంటి కారణం? నాకు ఇంత టాలెంట్ ఉంది, గుర్తింపు ఉంది, కానీ ఎక్కడో ఒక చోట నాకు వచ్చే అవకాశాలు పోతున్నాయి. నేను ఒక స్టేజ్ దాటి పైకి నేను వెళ్ళలేకపోతున్నాను. కారణం ఏంటని మోర్నా సిమియోనా గారిని ఆవిడ వర్క్షాప్స్లో ఆవిడని అడిగినప్పుడు ఆవిడ ఆవిడ అన్ని కొంచెం స్టడీ చేసి చెప్పగలిగారు. ఆమె అప్పుడు చేసినప్పుడు ఆవిడకి ఏం తెలుస్తుందంటే, మీ ఫ్యామిలీలో ప్రీవియస్ అంటే అమ్మమ్మలు అలా ఉంటారు కదా, ఫ్యామిలీలో ఒక ఆవిడ చాలా బాగా ఫేమస్. ఆవిడ చాలా బాగా పాటలు అవి పాడి చాలా ఎక్కువ డబ్బులు సంపాదించిన తర్వాత షీ వాజ్ మర్డర్డ్ అన్నమాట. ఆవిడని ఆ డబ్బుల కోసం ఎవరో చంపేస్తారు. సో ద మెసేజ్ గివెన్ బై దట్ ఆ ఎర్త్ బౌండ్ సోల్ ఏమనుంది? ఈమె 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 జీన్స్ లో ఏమనుంది? నువ్వు ఒక స్టేజ్ దాటి ఎక్కువ డబ్బులు వచ్చేస్తే నిన్ను కూడా ఎవరో చంపేస్తారు. ద మెసేజ్ ఆఫ్ దట్ సోల్ ఈమెలోకి వెళ్ళి ఈమెకి ఆపర్చునిటీ
రాకుండా తనలో తనకి ఆ ఆపర్చునిటీ రాకుండా ఆగిపోతూ ఉంటది. అది ఆవిడ క్లియర్ చేసినప్పుడు ఈ ప్రేయర్‌లో క్లియర్ అయినప్పుడు ఆవిడకి ఆపర్చునిటీస్ రావడం మొదలవుతాయి. సో, ఇవన్నీ ఏంటమ్మో ఇవేంటి ఆత్మలు, ఎర్త్ బౌండ్ సోల్స్ ఇయన్నీ మనం అంటే మనకు తెలిసినా తెలియకపోయినా, నమ్మినా నమ్మకపోయినా ఉంటాయి. ఆవిడ ఆ ప్రాసెస్‌లో ఆవిడేం చెప్తారంటే ఇంక్లూడింగ్ ది యాటమ్స్ అండ్ మాలిక్యూల్స్. ఇప్పుడిక్కడ ఒక ఒక ఇది జరిగింది. ఒక నష్టం జరిగినప్పుడు ఈ ఏరియాలో ఉన్న యాటమ్స్, మాలిక్యూల్స్ కూడా దీని యొక్క ఎఫెక్ట్ పడి ఉంటది. వాటి యొక్క ఇంప్రెషన్ కూడా మన మీద ఉంటది. కాబట్టి మనము అది చేసినప్పుడు మొత్తం అన్నిటి మీద క్లియర్ చేస్తాము. ఆల్ ప్రకృతికి చేస్తాము, తర్వాత భూమికి చేస్తాము. తెలియకుండానే మనం ఎన్నో తప్పులు భూమికి చేస్తాం. పంచభూతాలకి చేస్తాము. నల్లు చెరుగులో ఉన్న విశ్వానికి మనం చేస్తాము. సో, వీటన్నిటికి కూడా మనము ఇట్స్ ఏ ఫర్‌గివ్‌నెస్. వి ఆర్ ప్యూరిఫైయింగ్ అవర్ ఆల్ ద థింగ్స్ మనం తెలిసియో తెలియకో చేసిన అన్నిటికీ అది చేసుకుని క్లియర్ అవుతూ వెళ్తున్న కొలది మనకు మంచిగా బాగుండడం అనేది ఇందులో జరుగుతుంది. అది. అయితే ప్రతి కల్చర్‌లో కూడా ఇవన్నీ ఉంటాయి. మనకు కూడా ఉన్నాయి కదా! ఏదో ఒక ఇది కూడా ఉంది. ఆహ్, ఆహ్, ఓ ఓ దాంట్లో అన్నీ మనం ఫర్‌గివ్‌నెస్‌కి పశ్చాత్తాపంతో ఏం చేయాలి అవన్నీ కూడా మనకు ఇండియన్ కాంటెక్స్ట్‌లో కూడా ఉన్నాయి. ప్రతి చోట ఉంటాయి. ఈవెన్ క్రిస్టియానిటీలో ఉన్నాయి. అన్నిట్లోనూ ఉంటాయి. ఈవిడేంటంటే సింప్లిఫై చేసి ఆ ఎనర్జీస్ మనకొచ్చే డివినిటీ నుంచి కనెక్ట్ అయ్యి మనకు క్లియర్ అయ్యేలాగా ఈ పద్ధతిలో పెట్టేస్తారనమాట. మనం చేసే దాంట్లో జరుగుతాయి. అది. ఓకే. ఎనీ క్వెషన్స్? మ్యామ్ ఇదే ఇప్పుడు మన మన లైఫ్‌లో పిల్లలు, హస్బెండ్ వీళ్ళందరూ గూడాను మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉండే దాన్ని బట్టే వస్తారా మ్యామ్? లేకపోతే అంతే కదా! యూ అట్రాక్ట్ దెమ్ కదా! ఇప్పుడు వాళ్ళకి మీకు కార్మిక్ లేనిదే రారు కదా! వాళ్ళందరూ నీ యొక్క ఇప్పుడు అంటే వాళ్ళందరూ ఫలంగా మీకు వాళ్ళకు తీర్చవలసి ఉంటేనే వాళ్ళు మీకొస్తారు. ఓకే మ్యామ్. ప్రతి వ్యక్తి ఈవెన్ టీవీలో నువ్వేదైనా ఒకటి చూసావనుకో, అది కూడా నీకెక్కడో కార్మిక్‌లో కనెక్ట్ అయ్యుంటేనే నువ్వు ఆ రోజు అది చూస్తావు. అది. ఇప్పుడు ఈ పాయింట్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను మ్యామ్. నేను యాక్చువల్‌గా నేను వాంటెడ్‌గా 2 టైమ్స్ అబార్షన్ చేయించుకున్నానన్నమాట. అప్పుడు సిట్యుయేషన్స్ ఓకే. వల్ల. హ్మ్. అది కూడా ఎఫెక్ట్ ఉంటుందా మ్యామ్? ఉంటుంది. ఎందుకంటే అవి బీయింగ్సే కదా! ఆ బీయింగ్స్ ఉంటాయి గాబట్టి, అవి ఎర్త్ బౌండ్‌గా ఉండిపోతే దానివల్ల ఏదో ఒక ఎఫెక్ట్ ఉంటదనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఇందులో క్లియర్ చేస్తాం. వి ఆర్ షోయింగ్ దెమ్ ద వే. మనకు ఈ ప్రేయర్స్‌లో ఇవి చాలా పవర్‌ఫుల్ ప్రేయర్స్ ఉంటాయి వీటిలో. మీరు ఏం చేయండి చదవడమే నేను చెప్తాను మీరు చేయండి అంతే. దాంట్లో మీరే మీరే కాదు. మీకు తెలియకుండానే మీ అటు 7 తరాలు, ఇటు 7 తరాల్లో జరిగిన అన్నిటికి కూడా క్లియర్ చేసుకుంటాం మనం ఇందులో. ఓకే మ్యామ్. అది. హ్మ్. ఓకే. థాంక్ యూ మ్యామ్. హ్మ్. ఇంకేమైనా క్వెషన్స్ ఉన్నాయా? మ్యామ్ నమస్తే మ్యామ్. అనుష. ఆ! మ్యామ్ ఇప్పుడు వన్స్ ఒకసారి మనం క్లియర్ అయ్యాము అని మనకి తెలిసిందనుకోండి. అంటే హ్మ్. హ్మ్. డిఫరెన్స్ కానీ అండ్ మళ్ళీ మళ్ళీ దాన్ని క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందా? వన్స్ క్లియర్ అయిపోయిందంటే అది స్టాప్ ఇంకా చేసి ఇంకొక వాటికి ఉండదు. రెగ్యులర్‌గా మనం చేసుకుంటూ కొన్ని రిపెండెన్స్ ప్రేయర్ అవి మనం చేస్తూ ఉండడం ద్వారా అంటే ప్రతిరోజు చేస్తుంటాంగా. ఏదో ఒక కర్మ చేస్తూ ఉంటాంగా. తెలుసో తెలియకో. ఓకే మ్యామ్. కష్టపెట్టము, మనం కష్టపడ్డము ఏదో ఒకటి జరుగుతుంటాయి. ఏదో తొక్కుతాము, లేదంటే ఒక యానిమల్ చచ్చిపోతుంది మన కాళ్ళ కింద. ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయి కదా! అవునవును మ్యామ్. అందుకని మనం ఏం చేస్తామంటే ప్యూరిఫై చేసుకుంటాం అంతే. ఓకే. అంటే మెమరీ బ్యాంక్ ఎలా ఉంటదంటే అది మౌంటైనస్ అంటారనమాట. అంటే ఇప్పుడు హిమాలయ పర్వతాలు లాంటి మెమరీ బ్యాంకులు ఉన్నాయి మనకు లోపల. అంటే ఎన్ని జన్మలు ఎత్తుంటామో మనిషి జన్మ రావడానికి అనేది మనకు తెలియదు కదా!
అవును. ఎన్నో అన్ని లక్షల జన్మల్లో, అన్ని లక్షల తప్పుల్లో, అన్ని లక్షల వాసనలు, సంస్కారాలతో అవన్నీ నెత్తి మీద పెట్టుకొని ఉన్నాం ఇప్పుడు. ఇప్పుడు ఏదో ఒకటి ఇలా నొక్కగానే ఒకటి కంప్యూటర్లోంచి బయటకు వచ్చింది. ఒక ట్రిగర్. ఆ ట్రిగర్ తోటి ఒక సమస్యకి, ఒక హెల్త్ సమస్య కానీ బయటకు అనిపించింది. నువ్వు దాని గురించి వరి అవుతావు, దాని మీదే హీలింగ్ చేసుకుంటావు. బట్ దేర్ ఆర్ మౌంటైనస్ థింగ్స్ బిహైండ్. కాబట్టి మన ఈ జీవితం అంతా మనం క్లియర్ చేసుకుంటూ ఉండాలి, ఉంటే మంచిది. అది ఓకే మ్యామ్. నాకు డౌట్ ఏంటంటే వన్స్ మీరు ఇలా ఎర్త్ బౌండ్ సోల్స్ అవన్నీ కూడా అవి క్లియర్ అవి అవి చేసుకుంటా క్లియర్ అన్నారు అవుతాయి, కదా! అవి క్లియర్ అవుతాయి, అవి అయిపోతాయి. వన్స్ అది ఒక్కసారి మామూలు క్లియర్ అయ్యాక అయిపోతాయి, అది వదిలేయొచ్చా? లేకపోతే వాటికి అయిపోతాయి, కంటిన్యూస్‌గా అయిపోతాయి, రిచువల్ అయిపోతాయి, లాగా అవి అయిపోతాయి, చేసుకోవాలి? అయిపోతాయి, అయిపోతాయి. అంటే మనకేంటంటే ఇప్పుడు మనం కొన్ని ప్లేసెస్కి వెళ్తాము, ప్రతి ప్లేస్లోనూ ఎంటిటీస్ అంటాం అన్నమాట. ఓకే. ఇప్పుడు ఈ ప్లేస్కి ఇక్కడికి వచ్చామంటే ఇక్కడ ఎన్నో ఎంటిటీస్ ఉంటాయి. అంతకుముందు ఉన్న వాళ్ళు, వెళ్ళిపోయిన వాళ్ళు, ఏదో జరిగిన ఉంటాయి. ఇవన్నీ అవుట్స్కట్స్లో ఎన్నో హత్యలు జరిగి ఉంటాయి, ఏవేవో పాత ఉంటాయి, ఏవో ఉంటాయి. సో ఇట్ ఈస్ దేర్ ప్లేస్. ఆ ప్లేస్కి మనం వచ్చి ఇల్లు కట్టుకొని మనం కూర్చున్నాం, బయలుదేరి వచ్చి దే విల్ గెట్ డిస్టర్బ్డ్. కాబట్టి మనం ఏంటంటే ఇవి చేసుకుంటూ ఈ క్లియరెన్స్ చేస్తూ ఉండేటప్పుడు ఆ ఎనర్జీస్తో క్లియర్ అవుతాయి. ఆ ఏరియా కూడా క్లియర్ అవుతూ ఉంటుంది. మనం చేసే ప్రతి పనిలో కూడా అవి క్లియర్ అవుతూ ఉంటాయి అన్నమాట. క్లియర్ అవుతున్నప్పుడు దే విల్ గెట్ బ్లెస్, మనకి బ్లెస్ చేసి వెళ్ళిపోతాయి అన్నమాట. సో యూఆర్ డూయింగ్ ఎ వెరీ హయ్యర్ వర్క్ అలా. ఓకే మ్యామ్. మ్యామ్ ఇది ఇప్పుడు ఈ ప్రేయర్స్ మేము నోట్ చేసుకోమా మ్యామ్ మళ్ళీ? నేను ఇస్తానమ్మా, మీకు ఇస్తాను. మీరు ఏం చేయాలో నేను చేయించిన తర్వాత మీకు ఇస్తాను. ఇంగ్లీష్లోను తెలుగులో ఇస్తాను, మీరు అది చేసుకోవచ్చు రోజు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సరే, ఇంకేమైనా ఉన్నాయా క్వశ్చన్స్? సో ఇవాళ వరకు మనకేం చేస్తామంటే ఓన్లీ ఫర్గివ్నెస్ ప్రేయర్ ఒకటి మీతో చేయిస్తాను. అది ఆ ప్రేయర్ ఏంటంటే ఒక మెడిటేషన్లా చేయిస్తాను. అది ప్రతిరోజు కూడా మీరు చేసుకుంటే చేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే ఎనీ కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు మనకుండే అన్ని ఇవి కదా, ఆ ఎమోషన్స్ కదా, దే ఆర్ ఆల్ బ్లాక్స్ ఇన్ అవర్ ఎనర్జీ ఫీల్డ్. ఎవరి మీద కోపం ఉంది, ఎవరి మీద మనకు మోసం చేశారన్న బాధ ఉంది, ఇవన్నీ ఏంటి, దే ఆర్ బ్లాక్స్ ఇన్ అవర్ సబ్ కాన్షియస్ మైండ్. ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది, ఆ బ్లాక్ అనేది ఎవ్రీథింగ్ ఎనర్జీ కదా, మనీ కూడా ఫ్లో అవ్వాలి. ఈ బ్లాక్ అనేది నీలో ఉన్న కోపము, నీలో ఉన్న అన్ఫర్గివ్నెస్, అంటే క్షమాగుణం లేకపోవడం, నిన్ను నువ్వు క్షమించుకోవు, బయట వాళ్ళని కూడా క్షమించాలి. అంటే వీడు చేసిన పనికి నేను క్షమించలేను అని మనకు అనిపిస్తుంది. దానివల్ల ఎవరికి బ్లాక్ ఉంది, నీకే బ్లాక్ ఉంది, నీ ఎనర్జీ బ్లాక్ అయింది. నీ లోపలికి రావాల్సిన మంచి రాకుండా ఆ ఎనర్జీ అడ్డం పడుతుంది. సో బై ఫర్గివింగ్ యు ఆర్ హెల్పింగ్ యువర్ సెల్ఫ్, నాట్ హెల్పింగ్ అదర్స్. నీలో ఉన్న మురికిని నువ్వు బయటికి తీసేస్తున్నావు. నువ్వు రోడ్డు మీద వెళ్తుంటే ఏదో కాకి రెట్ట వేసి నెత్తి మీద పడింది, కాకి తప్పు నాది కాదు అని అది మనం క్లీన్ చేసుకోకుండా ఉండం కదా, క్లీన్ చేస్తాం కదా. తప్పు ఎవరిదైనా మనం మీద ఉంది కాబట్టి మనం క్లీన్ చేసుకుంటాం. అలాగే ఈ ఎమోషన్ అనేది, ఆ కోపము, ఆ రేజ్, గిల్ట్, ఇవన్నీ ఏంటంటే అన్ఫర్గివ్నెస్ అన్నమాట. మన మీద మనకు క్షమ లేకపోవడము, వేరే వాళ్ళని క్షమించకపోవడం, ఈ రెండు అనేది అవే పెద్ద బ్లాక్స్ కింద మనకు మన లైఫ్లో అన్నిటికీ అడ్డంగా ఉంటాయి. కాబట్టి ఈ క్షమాపణ అనేది మనం రిపెంటెన్స్ ప్రేయర్లో కూడా చేస్తాము. కానీ ఇది ఒక కొంత మీకు మైండ్కి అలవాటు అయ్యేలాగా ఒక మెడిటేషన్ చేయిస్తాను. ఇవాళ చేసిన తర్వాత రేపటి నుంచి మనం ఇంకా ఫర్దర్గా ఆ ప్రాక్టీసెస్ అనేది మనం చేద్దాము. ఓకే, ఇన్హేల్ ఎక్సేల్. స్ట్రైట్గా కూర్చోండి, పాదాలు నేల కానిచ్చి దీన్ని హా బ్రీదింగ్ అంటాము.
ఇన్హేల్, హోల్డ్, ఎక్సేల్, హోల్డ్. డీప్ గా పొట్ట లోపలికి గాలిని పీల్చుకుంటున్నారు. స్లోగా, చాలా నెమ్మదిగా, ప్రశాంతంగా పీల్చుకోండి. ఇన్హేల్, హోల్డ్, ఎక్సేల్, స్లోలీ, హోల్డ్, ఇన్హేల్. మ్యామ్ ఎక్సెల్ త్రూ మౌత్ నోసేనమ్మా, నోసే చేయండి. ఓకే. Exhale through the nose, hold, inhale, hold, exhale, hold, inhale, hold, exhale, hold, inhale, hold, exhale, hold. ఇప్పుడు మనం ఇన్నర్ కనెక్షన్ అంటాము. మీ యొక్క కాన్షియస్ మైండ్ ఈజ్ మదర్ ఆస్పెక్ట్ ఆఫ్ యూ. అంటే అంతర్గత ఫ్యామిలీలో స్పిరిట్ సూపర్ కాన్షియస్ అంటే ఫాదర్ ఫ్యామిలీలో, మదర్ ఆస్పెక్ట్ కాన్షియస్ మైండ్. మనం ఇప్పుడు మాట్లాడుతున్న ఆలోచన ఉండే మైండ్ని మదర్ ఆస్పెక్ట్. ఇన్నర్ చైల్డ్ అనేది ఏంటంటే అది సబ్ కాన్షియస్ మైండ్. మనం సబ్ కాన్షియస్ మైండ్ అది మనం పుట్టినప్పుడు ఏం ఉండదు కదా, ఆలోచన ఏం ఉండదు, చాలా ప్రశాంతంగా నవ్వుతూ ఉంటాం, ఆకలిస్తే ఏడుస్తాము, ఏ ఆలోచన ఉండదు, ఏ దాంట్లో ఏ జ్ఞాపకాలు అప్పటికి ఉండవు, కొత్తగా ఏర్పరచుకున్న ఉండవు. ఆ డివినిటీతో కనెక్షన్ ఉన్న ఆ సబ్ కాన్షియస్ మైండ్లో మనం ఈ మెమరీస్ ఇవన్నీ లోపల వేసి దాన్ని పూర్తిగా కలుషితం చేస్తాం. కాబట్టి మనము ఆ సబ్ కాన్షియస్ మైండ్ ఇన్నర్ చైల్డ్ అని జస్ట్ లుక్ ఇన్ టు ది చైల్డ్. మీ లోపల మీ యొక్క చిన్న ఒక 5-6 ఏళ్ల చిన్నతనంలో మీరు ఎలా ఉన్నారో ఆ ఎదురుగా ఉన్నట్టుగా మీరు లోపల చూసుకోండి. ఫీల్ దట్ చైల్డ్. ఆ చైల్డ్ని మీరు జన్మ జన్మలుగా, యుగ యుగాలుగా, ఇయాన్స్ ఆఫ్ టైమ్స్ నెగ్లెక్ట్ చేశారు, పట్టించుకోలేదు. అది మురికిగా, బాధతో, మీ యొక్క బాధలు, కష్టాలు, ఫ్రస్ట్రేషన్స్, కోపాలు, అపరాధ భావాలు అన్నీ కూడా, తప్పులు అన్నీ కూడా ఆ చైల్డ్ మీద మనం వదిలేసి, యూ హ్యావ్ నెగ్లెక్టెడ్ దట్ చైల్డ్. చూడండి, ఆ చైల్డ్ని చూస్తే మనసులోంచి మీకు ప్రేమ పుట్టుకొస్తుంది, బాధ కలుగుతుంది. ఐఎమ్ సారీ, ఐ హ్యావ్ నాట్ టేకెన్ కేర్ ఆఫ్ యూ. నేను నిన్ను చూడలేకపోయాను ఎంతకాలం. ఇవాళ నాలో ఉన్న నిన్ను నేను చూస్తూ ఉన్నాను. ఎన్నో మాటల ద్వారా, చర్యల ద్వారా, పనుల ద్వారా, ఆలోచనల ద్వారా ఎన్నో బాధల్ని నీ మీద వదిలేసి నిన్ను నెగ్లెక్ట్ చేసినందుకు క్షమించు. జస్ట్ ఆస్క్ ఫర్ ద ఫర్గివ్నెస్. A child and just try to touch the child, ask the permission. ఆ చైల్డ్కి మీ మీద నమ్మకం లేదు, ఇంతకాలం వదిలేసి ఇప్పుడు వస్తే నమ్మకం ఎప్పుడు కలుగుతుంది? And ask for the forgiveness. నేను కూడా నిన్ను క్షమిస్తూ ఉన్నాను యాజ్ ఏ మదర్. ఇవాళ నీలో కలిగిన తప్పులు, కోపాలు, బాధలు,
అపరాధ భావనలు అన్నిటికీ నేను కూడా నేను క్షమిస్తున్నాను. ప్లీజ్ హోల్డ్ మై హ్యాండ్. నా వేలు పట్టుకుని. యాజ్ ఏ మదర్ ఐఎమ్ సెండింగ్ లవ్ టు యూ. ఇవాళ మాతృప్రేమ నీకు పంపిస్తూ ఉన్నాను. ఈనాళ్ళు నేను ఆ మాతృప్రేమని దూరం చేశాను. హోల్డ్ మై హ్యాండ్. మాతృప్రేమ, నా ప్రేమ నీకు. మన ఇద్దరి నుంచి మన ఇద్దరము ఒకటిగా మన యొక్క అమాకువ ఫాదర్ స్పిరిట్ సూపర్ కాన్షియస్కి వారిని కూడా మనతో కలిసి ఒక అంతర్గత కుటుంబంలా, ఫ్యామిలీలా మన ముగ్గురం ఒకటిగా ఆ దివ్యత్వాన్ని, దైవాన్ని, దైవిక సృష్టికర్తని తన యొక్క అద్భుతమైన దివ్యమైన ప్రేమతో వారి ఆ ప్రేమ వలయంలో మనల్ని చుట్టి నా ఈ సమస్య, ఆ సమస్య ఏదైతే మీలో ఉందో, ఆ ఫైనాన్షియల్ బ్లాకేజెస్, ఫీలింగ్ ఆఫ్ ల్యాక్, నాకు రాదేమో నా సెల్ఫ్ డౌట్, ల్యాక్ మైండ్ సెట్, అబండెంట్ మైండ్ సెట్ లేకుండా ఉండడానికి కారణాలు అన్నిటికీ ఏవైతే కారణాలు అన్నిటినీ కూడా ఆ దివ్యమైన ప్రేమ వచ్చి, ఆ దివ్యమైన శక్తి పూర్తి కాంతిలా వచ్చి మొత్తం స్పిరిట్ సూపర్ కాన్షియస్, కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్ లోకి వచ్చి ఆ యొక్క జ్ఞాపకాలన్నింటినీ కూడా క్లియర్ చేస్తూ ఉంది, తుడిచివేస్తూ ఉంది. ఫీల్ దట్ యు ఆర్ గెటింగ్ క్లియర్డ్. ఆస్క్ ది, ఆ చైల్డ్తో చెప్పండి, ఏ జ్ఞాపకాలు అయితే రీప్లే అయ్యి ఈ సమస్య నాకు ఎదురైందో వాటన్నిటిని దయచేసి నీలోంచి ఆ జ్ఞాపకాలన్నిటిని బయటికి పంపించివేయి. ప్లీజ్ లెట్ గో ఆఫ్ ద థింగ్స్. వీటన్నిటిని కూడా బయటికి ఆ సబ్ కాన్షియస్ మైండ్ నుంచి బయటకు వెళ్ళిపోతున్నాయి. ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ డివైన్ లవ్. ఆ డివైన్ ఎనర్జీ పైనుంచి దివ్యమైన ప్రేమ, క్షమాశక్తి, కరుణ అన్నీ కూడా ఒక దివ్యమైన కాంతిలా మీ శరీరం అంతా నిండుతూ ఉంది. తల మీద నుంచి బ్రెయిన్, ఐస్, ఫేస్, throat, heart, whole body is filled with divine love. మీ హార్ట్ చక్ర దగ్గర హార్ట్ ఓపెన్ అయ్యి చక్రాలోంచి దివ్యమైన శక్తి ఎదురుగా వెళ్తూ ఉంది, ఒక కాంతి. ఆ ఎదురుగా మీరు జీవితంలో ఎవరి వల్ల అయితే మీకు ఈ సమస్య వచ్చిందని అనుకుంటున్నారో ఆ వ్యక్తిని మీ ఎదురుగా ఊహించుకోండి. ముందుగా మీరు ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్, ఐ ఫర్గివ్ మై సెల్ఫ్, ఐ లవ్ మై సెల్ఫ్, ఐ రెస్పెక్ట్ మై సెల్ఫ్. ఆ డివినిటీతో చెప్పండి, ప్లీజ్ ఫర్గివ్ మీ ఫర్ ఆల్ మై మిస్టేక్స్. నేను మనస వాచ కర్మేణ చేసిన అన్ని తప్పులకి క్షమించండి. ఇప్పటికే కాదు, ఎప్పటికీ, జన్మల నుంచి చేసిన నా యొక్క సృష్టి మొదలు నుంచి ఇప్పటి వరకు, మా యొక్క సృష్టి మొదలు నుంచి ఇప్పటి వరకు చేసిన అన్ని తప్పులకి నన్ను క్షమించండి. ప్లీజ్ ఫర్గివ్ మీ. ఆ ఎనర్జీ మీ లోపలికి వచ్చి థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ హీలింగ్ మీ.
మీ ఎదురుగా మీరు చాలా కష్టము ఎవరితో అయితే పడ్డాము అనుకుంటున్నారో, క్షమించలేమనుకున్న వ్యక్తిని మీ ఎదురుగా ఊహించుకోండి. ఫీల్ దట్ ఆ వ్యక్తి ఎదురుగా ఒక ఒక కాంతి గోళంలో ఆ వ్యక్తి ఉంటాడు. హార్ట్‌కి ఎదురుగా ఒక 1 ఫీట్, 2 ఫీట్ 1 ఫీట్ దూరంలో అనుకోండి హార్ట్‌కి ఎదురుగా. ఫీల్ దట్ డివైన్ లవ్ ఈజ్ ఫ్లోయింగ్. ఆ డివినిటీ నుంచి వచ్చే శక్తి మీ లోపల నుంచి ఆ వ్యక్తి లోపలికెళ్ళి, ఆ వ్యక్తి పాదాల నుంచి తల వరకు ఈజ్ గెట్టింగ్ క్లీన్డ్. తెలుసో తెలియకో నీ వల్ల నేను హర్ట్ అయ్యాను, కష్టపడ్డాను, బాధపడ్డాను. నేను నిన్ను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను. నేను కష్టంలో, బాధలో నిన్ను కూడా చాలా మాటలు అనుకుని ఉన్నాను. దానికి నన్ను క్షమించు. ప్లీజ్ ఫర్గివ్ మీ. ఐ ఫర్గివ్ యూ. ప్లీజ్ ఫర్గివ్ మీ. బ్రింగ్ లవ్, పీస్ అండ్ హార్మనీ. ఆ ఎనర్జీ మొత్తం ఆ వ్యక్తిని పాదాల నుంచి తల వరకు ఒక బ్రిలియంట్ లైట్ తోటి క్లియర్ చేస్తోంది. మన ఇద్దరం కలిసి ఆ డివినిటీని క్షమాపణ అడుగుదాము. ఫర్ ఆల్ ద మిస్టేక్స్ వీ హ్యావ్ డన్. We humbly ask for the forgiveness. ఇప్పుడు మీకు ఒకవేళ డబ్బులు ఇవ్వాల్సిన వ్యక్తులు కానీ ఎవరైనా అలాంటి వాళ్ళు ఉన్నా ఆ సంస్థ కానీ దాన్ని మళ్ళీ ఎదురుగా తీసుకోండి. ఆ వ్యక్తికి కూడా ఆ ఎదురుగా ఉన్న దివ్యమైన కాంతి గోళంలో ఉన్నారు. హార్ట్లోంచి దివ్యమైన శక్తి వెళ్ళి పాదాల నుంచి తల వరకు క్లియర్ చేస్తుంది వాళ్ళని. తెలిసి కానీ తెలియక కానీ మీరు చేసిన పనుల వల్ల నేను హర్ట్ అయ్యాను, కష్టపడ్డాను. దానికి నేను నిన్ను క్షమిస్తున్నాను. ఫర్ ఆల్ ద మిస్టేక్స్ యూ హ్యావ్ డన్. నన్ను కూడా మీరు క్షమించండి. ఏ జన్మలో చేసినా ఏదో ఒక ఆలోచన ద్వారా కానీ పనుల ద్వారా కానీ మన ఇద్దరి మధ్య ఈ సంఘటన జరిగింది. ఐ ఫర్గివ్ యూ, యూ ఫర్గివ్ మీ. బ్రింగ్ లవ్, పీస్ అండ్ హార్మనీ. ఇప్పుడు ఇంకెవరైనా ఉంటే వాళ్ళని కూడా తీసుకోండి. మీ యొక్క సమస్యకి కారణమైన వాళ్ళందరూ కూడా ఆ గోళంలోకి తీసుకురండి. మీకు తెలిసి కానీ తెలియక కానీ ఎవరైనా కొంతమంది ఉన్నా వారు కూడా అందులో రావాలి. దివ్యమైన శక్తి మీ లోపలికి ప్రవహించి దైవిక సృష్టికర్త శక్తి మీలోంచి హార్ట్లోంచి ఆ గోళంలోకి వెళ్ళి వాళ్ళందరూ కూడా దే ఆర్ గెటింగ్ వాష్డ్ విత్ ద డివైన్ లైట్. తెలిసి కానీ తెలియక కానీ మీరు చేసిన తప్పులన్నిటికీ నేను క్షమిస్తూ ఉన్నాను. నా పట్ల జరిగిన తప్పులన్నిటికీ మీరు నన్ను క్షమించండి. ఐ ఫర్గివ్ యూ, యూ ఫర్గివ్ మీ. బ్రింగ్ లవ్, పీస్ అండ్ హార్మనీ.
అందరి తరఫున ఆ డివినిటీకి మనం చేసిన తప్పులకి humbly ask for forgiveness. వారికి మనకు మధ్య ఉన్న ఒక ఆకా కార్డ్స్ అంటారు, బంధాలు లాగా, ఎనర్జీ తాళ్ళు లాగా ఉంటాయి మనకి వాళ్ళకి మధ్య. వాటన్నింటినీ కూడా ఒక చేత్తో ఎడం చేత్తో పట్టుకున్నట్టుగా పట్టుకోండి. ఆల్ ద ఆకా కార్డ్స్ మీకు వారికి మధ్య ఉన్న ఆ నెగిటివ్ ఎనర్జీ కార్డ్స్, నెగిటివ్ ఎనర్జీస్, వైబ్రేషన్స్, మెమరీస్, వాటికి సంబంధించిన అన్ని కార్డ్స్ చేత్తో పట్టుకున్నారు. జస్ట్ యూఆర్ కటింగ్ దెమ్ విత్ ఒక తెల్లని కాంతి ఖడ్గంతో దాన్ని కట్ చేసినట్టుగా కట్ చేస్తున్నారు. జస్ట్ ద రైట్ హ్యాండ్ కట్ ఆల్ ద కార్డ్స్. అండ్ డివినిటీని అడగండి, లెట్ ఆల్ ద ఆకా కార్డ్స్, ఆల్ ద నెగిటివ్ ఎనర్జీస్ ట్రాన్స్మ్యూట్ అనుకోండి, పరివర్తన చెందుతున్నాయి. ట్రాన్స్మ్యూట్ ఇంటూ ప్యూర్ లైట్, స్వచ్ఛమైన కాంతిగా ఆ అవసరం లేని నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా స్వచ్ఛమైన కాంతిగా మారిపోయి వీఆర్ సెట్ ఫ్రీ, మనం పూర్తిగా విముక్తి చెందాము. వారు మనము కూడా, మన మధ్య ఉన్న ఏ నెగిటివ్ బాండ్స్ ఇక లేవు, అవన్నీ క్లియర్ అయిపోయాయి. ఇట్స్ ఆల్ డన్. తదాస్తు. ఫీల్ తదాస్తు, తదాస్తు. నౌ వాళ్ళందరూ కూడా ఒక వైట్ లైట్ బీయింగ్స్ కింద అక్కడి నుంచి డిసపియర్ అయిపోతారు. ఇన్ దట్ బాల్ ఫీల్ మిమ్మల్ని చాలా ఇష్టంగా ప్రేమించే వాళ్ళని ఒకళ్ళని ఎదురుగా ఊహించండి. వారికి మీరు కృతజ్ఞతలు చెప్తున్నారు. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ ఫర్ కంట్రిబ్యూటింగ్ టు మీ. నా పట్ల ఎంతో ప్రేమను చూపించి నా జీవితాన్ని పరిపూర్ణం చేసినందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. దివ్యమైన దివ్యశక్తి యొక్క ప్రేమ, కరుణ, క్షమాగుణం అంతా కూడా మీ ఇద్దరిని ఆ శక్తి నింపుతూ ఉన్నట్టుగా భావించండి. ఇంకొకరిని కూడా మీరంటే ఎంతో ఇష్టపడి ప్రేమించే ఇంకొకరిని కూడా ఆ గోళంలోకి తీసుకురండి. వారు మీ పట్ల చూపించిన ప్రేమకి, కరుణకి, స్నేహానికి కృతజ్ఞతలు చెప్పండి. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇంకొకరిని కూడా మీ పట్ల ఎంతో ప్రేమ చూపించిన మీ స్నేహితులు కానీ మీ వాళ్ళని కానీ ఎదురుగా ఊహించుకుని వారికి కృతజ్ఞతలు చెప్పండి. ఈ హృదయం అంతా గొప్ప ప్రేమ భావనతో, క్షమాగుణంతో నిండి ఉంది, కరుణతో. లెట్ దట్ ఫ్లో ఇంటూ హోల్ ఆఫ్ యువర్ బాడీ.
ఆ దివ్య సృష్టికర్తకి కృతజ్ఞతలు చెప్పి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. Now inhale and exhale. Inhale, hold, exhale, hold, inhale, hold, exhale, hold, inhale, hold, exhale, hold, inhale, hold, exhale, hold, inhale, hold, exhale, hold. You are filled with divine love, light, and abundance. Smile and open your eyes. Okay. ఏమన్నా మాట్లాడతారా? ఏమన్నా క్లియర్ అయినట్టు అనిపిస్తుందా? ప్రశాంతంగా ఉన్నట్టుగా ఉంది. ఓకే. చాలా బాగుందమ్మా, క్లియర్ అయిందమ్మా. ఓకే. సో ఏంటంటే ప్రతిరోజు కూడా మనం చేస్తూ పోతుంటే కొత్త కొత్త పేర్లు, కొత్త కొత్త జ్ఞాపకాలు వస్తాయి. ఇప్పుడు వాళ్ళు మనకు గుర్తుండరు కొంతమంది. మనం చేస్తూ ఉంటే సడన్గా కొంతమంది గుర్తుకొస్తారు. వాళ్ళేం పెద్ద ఎక్కువ తప్పులేం చేసి ఉంటారు, కానీ మన మనసులో ఏదో ఒక నెగిటివ్ థాట్ ఉంటుంది వాళ్ళ మీద. కాబట్టి అలా వచ్చిన వాళ్ళందరినీ మనం క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. సో ఎప్పుడైతే మనం ఈ ఫర్గివ్నెస్ ఎవ్రీడే చేస్తూ ఉన్నామో మనలో బ్లాక్స్ చాలా తగ్గడం మొదలవుతాయి. ఓకే. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? We can meet tomorrow again. ఏమన్నాయా క్వశ్చన్స్? మేడం ఇప్పుడు మీరు చెప్పింది ఏ రకంగా ఇప్పుడు అదే మెడిటేషన్ అలానే చేయాలా మేడం రెగ్యులర్ గా? అంటే ఎలా చేద్దామని అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా, మీరు అలా ఊహించుకుని ఒక్కొక్కళ్ళని అలా ఎదురుగా ఊహించుకుని క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. అంటే ఐఎమ్ సారీ అని చెప్పుకుంటా ఇట్లా ఈ రకంగా చేసుకుంటూ వాళ్ళని క్షమాపణ మనం అడుగుతాం, వాళ్ళని కూడా మనం క్షమిస్తాం. రెండు చేయాలి. ఓకే ఓకే. అవి రెండు చేస్తూ వాళ్ళని అలా వైట్ లైట్ తోటి వాళ్ళు క్లియర్ అవుతున్నట్టు ఒక్కొక్కళ్ళని చేసేసుకుంటే సరిపోతుంది. ఓకే ఓకే. చేస్తూ ఉన్న కొద్ది కొత్త పేర్లు, కొత్త జ్ఞాపకాలు వస్తుంటాయి, వాటిని కూడా చేసేస్తాం. ఆర్ ఎనీ సిచ్యుయేషన్, ఎనీ ప్లేస్ అవి కూడా వస్తాయి. ఓకే. వాటికి కూడా మనం అడుగుతాం అన్నమాట. ఓకే. ఓకే మేడం, మనీ విషయంలో అంటే మనుషులు ఎవరు లేరు, కాకపోతే నాకు
రిటైర్ అయ్యాక నాకు మనీ ఎలాగా అని ఫీలింగ్ ఒకటి ఉంది. ఉమ్. అంటే పెన్షన్స్ అవి రావు కదా, అదే ఫ్యూచర్ లో ఫీలింగ్ ఆఫ్ ల్యాక్, ఫీలింగ్ ఆఫ్ అంటే అబండెన్స్ లేదు, రాదు అనే ఫీలింగ్ ఉంది కదా, దాని మీదే అంటే చేస్తారు. అప్పటి దాని నుంచి మీద కానీ మీరు ఎలాగా అని. దాని మీద మీరు చేస్తారు అన్నమాట. మీ అంటే యొక్క మనుషుల మీద ఫీలింగ్ మీద, ఆ ఫీలింగ్ లేకుండా చేసుకుంటారు. అప్పుడు మీకు ఆపర్చునిటీ అనేది వస్తది. అంటే ఇప్పుడు మనుషుల్ని ఆ గోళంలో ఊహించుకోమంటున్నారు కదా, అక్కడ మనం ఏం అది చేయగలం? అది జనరల్ గా అది మనీకనే relation. కాదు, జనరల్ గా మీ లైఫ్ లో ఉన్న అందరినీ క్షమించండి అంటున్నాను. ఏ కారణంలో ఉన్నవాళ్ళైనా. మనీ గురించి మీకు రేపు నేను వేరే ప్రేయర్ లో వస్తాయి, అది ఇది చేద్దాం. రిలేషన్షిప్ గురించే చెప్పారు అయితే. రిలేషన్ అని కాదమ్మా, ఉమ్, ఎవరో ఒకళ్ళ మీద కోపమో తాపమో బాధ ఉందా లేదా? ఉమ్, ఉందా లేదా? ఉంది. ఉంటది కదా, ప్రతి మనిషికి ఏదో చోట ఉంటది కదా. ఉమ్, అదేమవుతుంది, అది కూడా ఒక బ్లాక్ లా మనలో ఉండి మన లోపలికి ఆ మనీని కూడా రాకుండా ఆపుతుంది. ఉమ్. అందుకని మనం క్లీన్ చేసుకుంటున్నాం. ఫర్ ఆల్ ఆ అన్ని పర్పస్లకి దీన్ని క్లియర్ చేస్తున్నాం. అర్థమైందా? సరే, రేపు మళ్ళీ క్వశ్చన్స్ అడగండి, రేపు చెప్తాను. ఒకే రోజు అర్థం కాదు కానీ. ఓకే, మ్యామ్ మీ ప్రేయర్ పెడతారా మ్యామ్? ఇప్పుడు చేసిన ప్రేయర్ ఇది మామూలుగా మీరు చేసుకోండి అమ్మా, రేపు ప్రేయర్స్ చేసాక పెడతాను. ఇప్పుడు మీకు చేయించాను కదా, అలాగే ఒక్కొక్కళ్ళని అనుకుని వైట్ లైట్ దివ్యమైన ఎనర్జీ మీకు వచ్చి చేస్తున్నట్టుగా. ఐ థింక్ ఇన్నర్ చైల్డ్ ఉన్నట్టుంది ఎక్కడో, జగదీష్ గారు పెడతారు అది. ఆ ఇన్నర్ చైల్డ్ మెడిటేషన్ అనుకుని మీరు ఒక్కొక్కరిని క్షమించడం, అడగడమే. ఓకే. ఓకే. థ్యాంక్ యూ.